విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ఆశయాలను యువతకు ప్రేరణగా బోధించాలి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారుల పిలుపు. సముద్ర గడ్డి పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరించడంపై విద్యార్థులు చేస్తున్న పరిశోధనలు విజయవంతమయ్యాయి. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ విద్యార్థుల పరిశోధనలపై వెల్లువెత్తిన అభినందనలు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవాలు. అమ్మ దర్శనంతో కొంగు బంగారం అవుతుందని తెలిపిన ప్రధాన అర్చకులు శ్రీనివాస చక్రవర్తి. ఇక డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన పలు అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ సహా కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలులు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ సహా పలువురు కూటమి నాయకులు మాట్లాడారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలోని అసమానతలు తొలగించాలని ఆశయంతో నిరంతరంగా పోరాటం సాగించారని, అన్ని వర్గాలకు సమాన హక్కులు కలిగేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా ఆయన భారతదేశ చరిత్రలో అద్భుతమైన కృషి చేశారని అన్నారు. అంతరాయం లేకుండా హక్కులు, అవకాశాల విషయంలో సమానత్వం ఉండాలన్నదే ఆయన్ను కలలు సాకారం చేయాలన్నది మన బాధ్యత. అంటరానితనం నిర్మూలన కోసం ఆయన చేసిన త్యాగాలు మరవలేనివని పేర్కొన్నారు. మరి ఈరోజు ప్రతి బడగల వర్గాలు ఈరోజు ఒక పండుగ రోజుగా మరి ఉందంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 34వ జయంతి సందర్భంగా ఈరోజు మరి పేద ప్రజలేంటి, బడుగు బలహీన వర్గాలేంటి, ప్రతి ఒక్కరు పండుగ వాతావరణం ఈరోజు ఉంది. అలాగే మా జిల్లా పార్టీ ఆఫీసులో కూడా పెడుతున్నారు. మరి ఈరోజు మరి ఎంపీ గారు ప్రతి ఒక్కరు వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక కులానికి కాదు, ప్రతి కులానికి ఆయన న్యాయం చేసిన వ్యక్తి. జంతువులకు కూడా ఆయన న్యాయం చేశారు. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా రాజ్యాంగం రాశారంటే మరి ఆయన పెట్టిన భిక్ష మనం ప్రతి దగ్గర ఇప్పుడు దళిత వాడల్లోనే ఎక్కడో అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది. అలా కాకుండా ప్రతి వాడల్లోనే అంబేద్కర్ బొమ్మ కనబడాలండి. ఎందుకంటే ఆయన స్ఫూర్తిగా మనం చూసుకోవాలి ఎవరైనా సరే. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎల్ఐసి జంక్షన్ ఉంటే అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన లేకపోయినా కూడా మన మధ్య ఉన్నట్టుగా భావించి ఇవాళ కలెక్టర్ గారు, యుఎండిఏ చైర్మన్ గారు, మా ఎమ్మెల్సీ గారు అందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన స్ఫూర్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడవాడలో ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల ధ్యేయంగా, రాజ్యాంగ నిర్మాతగా మా లాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శంగా ఇవాళ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని కారణాల వల్ల మాలాంటి వాళ్ళు ఇలాంటి పొజిషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు. జీవిస్తారు, కానీ కొద్ది మంది మాత్రమే మరణించిన తరువాత కూడా జీవిస్తారు. అలాంటి వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. ఈరోజు భారతదేశంలో సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాల వారికి కూడా న్యాయం జరుగుతుంది అంటే కారణం భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగాన్ని, ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ వడపోసి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఆయన రాజ్యాంగ నిర్మాత. భారతదేశం ఉన్నంతకాలం, భారత చరిత్ర సంస్కృతి ఉన్నంతకాలం కూడా గుర్తుపెట్టుకోగలిగిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో అంబేద్కర్ గారు ఒకటి. ఈరోజు దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. మనం ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామంటే వారు సూచించిన రాజ్యాంగాన్ని ఈవేళ మనం అమలు చేస్తున్నాము. మరి ఆయన యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం కోరుకుంటూ, ఇక్కడ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రభుత్వం కానీ ఏదైతే ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి సమయానికి అనుకూలంగా కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆ రాజ్యాంగం యొక్క వాల్యూ ఇప్పటిదాకా కూడా తగ్గలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలోచన, లేకపోతే ఒక ఆలోచన మీద ఎక్కువ బలమైన ఒక సంకల్పం ఉండడం నాకు గత కొన్ని సంవత్సరాలుగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం నాకు వచ్చిన సంకల్పం ఏంటి అంటే, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాము,
అండ్ విద్యా వ్యవస్థని కూడా మార్చే అవకాశం ఇవాళ ప్రభుత్వానికి వచ్చింది. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు లేకపోతే ఎన్నో మందికి ఇన్స్పిరేషన్గా నిలబడి ఆయన వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే సమాజంలో అందరికీ అవకాశాలు రావాలి, అందరు ఎదగగలిగే విద్య ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం సృష్టించాలి, సమాజం సృష్టించాలి, అందరికీ ట్రీట్మెంట్ ఫెయిర్గా ఉండాలి. ఒకరిని బాగా చూసుకొని ఇంకొకరిని బాగా చూసుకోకపోవడం అనేది సమాజంలో మంచిది కాదు. ఎక్కువగా మనకి ఇబ్బంది విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఉన్నవాళ్ళు ఇంకా బలంగా అవుతారు, లేని వాళ్ళు అట్లాగే మిగిలిపోతారు. సో అది స్కూల్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, దాన్ని కానీ మనం బాగా చేయగలిగితే ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో వెనకబడి ఉన్న వాళ్ళు, అన్ని వర్గాలకి చెందిన వాళ్ళు అందరూ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అది ఈజీ కాదు. చాలామంది, అందుకే మీడియా మిత్రుల ద్వారా కూడా కోరేది ఏంటంటే, చాలామంది అనుకునేది ఇన్స్టెంట్గా అయిపోవాలి అని, ఇవాళ అనుకుంటే రేపు ఫలితం వచ్చేయాలి అని. అది అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా ఆయన కొన్ని విషయాలకి అన్నాడు, ఇది 50 సంవత్సరాల తర్వాత, అది ఇది 70 సంవత్సరాల తర్వాత. సో ప్రభుత్వం జనాలు మాకు ఇచ్చేది 5 ఏళ్ళ టైమే. సో అంబేద్కర్ గారిని మేము స్ఫూర్తిలో తీసుకున్నప్పుడు మేము ఏదో తాత్కాలికంగా సంవత్సరం 2 సంవత్సరాల కోసం కాదు, ఇవాళ పునాదులు వేసినా సరే ఫలితం రావడానికి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పట్టచ్చు. కానీ అలాని మేము భయపడి వెనకడికి వేయకూడదు. సమాజానికి ఏం మంచిదో అది బాగా దాని మీద ఒక ప్రక్షాళన చేసుకుని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద నిలబడి ఉండి చేయాలి. సో దానికి కావాల్సింది జనాల నమ్మకం, ఓర్పు, సహనం. ఎవరైతే మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు మంచి చేస్తారు అనేది ఉంటే మేము కూడా ఇంకా బాగా పనిచేయగలుగుతాం. అందరి నుంచి కోరుతున్నాము, అంబేద్కర్ గారే మాకు స్ఫూర్తి. ఆ విషయంలో ఆ ఇన్స్పిరేషన్తో సమాజంలో ఈక్వాలిటీ ఎట్లా తీసుకుని రావాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంఘ సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా, భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక ఎల్ఐసి జంక్షన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద గల ఆయన విగ్రహానికి విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలోని మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా వారి హక్కులను భంగం వాటిల్లకుండా ఉండేందుకు గాను సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. విశాఖపట్నం నగరంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహానికి మర్యాద చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీని ఒక స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీని మేరకు ప్రతి జిల్లాల్లో కూడా ఇలాంటి వేదికలు జరుపుకుంటున్నాము. మన జిల్లాలో ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ పండగ వాతావరణంలో జరగాలనే ఉద్దేశం మేరకు భీమిలీలో కూడా మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్ల ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఒక కళాన్ని నెరవేర్చడానికి, పేదరికంలో ఉన్న షెడ్యూల్ కులాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కింద వివిధ యూనిట్స్ త్వరలో మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ కూడా 2024-25లో ఆర్టీఎఫ్ కింద దాదాపు 4.8 కోట్లు, ఎంటీఎఫ్ కింద దాదాపు 70 లక్షలు విడుదల చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఎస్సీ కులానికి చెందిన పిల్లలకి డిఎస్సి కోచింగ్ కూడా మనము ఇప్పిస్తున్నాము. 250 దాకా మన జిల్లాలో ఇది చేపడుతున్నాము. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఆయన ఒక కళని నెరవేర్చడానికి జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంటూ సమాజ నిర్మాణం కోసం రాజకీయ పార్టీలు నిస్వార్థంగా సేవలు అందించాలని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తదితరులు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని డాబా గార్డెన్స్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకులు బోన శివరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటించింది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని హితవు పలికారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే కృషి చేస్తున్న గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. 134వ జయంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ మన అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు విజయవాడలో ఎంత ప్రతిష్టాత్మకంగా కట్టిన అంబేద్కర్ విగ్రహానికి మెయింటైన్ చేయాలంటే డబ్బులు లేవని చెప్పి చంద్రబాబు గారు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారంట. ఇది ఎంతవరకు సమంజసమో, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం. దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే రాజ్యాంగం అన్న అంబేద్కర్ అన్న ఈయనకి విశ్వాసం తక్కువ, చాలా తక్కువ. కాబట్టి దయచేసి మీ వల్ల కాకపోతే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములు అందరూ కలిపి మీ వల్ల కాకపోతే చెప్పండి, మేము ఇస్తాం డబ్బులు, ప్రతి నెల ఎంత కావాలంత మేమందరం వేసుకున్న డబ్బులు వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిపి మేము మెయింటైన్ చేస్తాం ఆ బిల్డింగ్ని, ఆ విగ్రహాన్ని. అంతేగాని దయచేసి ప్రైవేట్ పరంగా చేసి దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని విన్నవిస్తూ 134వ జయంతోత్సవాలు ఈరోజు మన విశాఖపట్నమే కాదు, దేశంలో నలుమూలల అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఈ జయంతోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ జయంతోత్సవాల సందర్భంగా 2 విషయాలు చెప్పాలనుంది నాకు. దేశంలో ప్రస్తుతం రిలీజియస్ ఇంటాలరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. నిజంగా ఈరోజు ముస్లింలు ఎప్పటి నుంచో వాళ్ళు ఆ వాక్ చట్టాన్ని వాళ్ళు చక్కగా అమలుపరిచేసిన సందర్భంలో ఈరోజు వాక్ చట్టం కనీసం వారికి గౌరవం లేకోకుండా, వారి సమ్మతి లేకోకుండా వాక్ చట్టం చేయడం జరిగింది. ఇది చాలా చాలా అన్యాయమని నేనైతే భావిస్తున్నాను. అలాగే రెండో అంశం సోషల్ అంట్రెస్ట్. ఈ రోజున సుప్రీంకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వాలని ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి కేటగరైజేషను వాళ్ళు చేసుకోమని చెప్పడం నిజంగా మంచిదే. కానీ దానికి సంబంధించినటువంటి కులగణన లేకోకుండా, ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది డెఫినెట్గా వచ్చే రోజుల్లో సోషల్ అన్రెస్ట్ని డెఫినెట్గా క్రియేట్ చేస్తుంది. నేను ఒక మాట చెప్తున్నాను. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సూపర్ 6 అన్నాడు, స్వీట్ 6 అన్నాడు, గడిది గుడ్డ అన్నాడు, గడిది మసాలా అన్నాడు, ఏది లేకోకుండా ఇప్పుడు P4 అంటున్నాడు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని కానీ టచ్ చేస్తే, మీకు ఒక చెప్తున్నాను, అంబేద్కర్ని టచ్ చేస్తే మీ ఎస్సీలు అందరూ కలిపి స్టేట్ మొత్తమే కాదు ఇండియా మొత్తం కలిసి నువ్వు సీఎం కాదు కదా, నువ్వు ఎక్కడ దాగున్నా తరిమి కొడతాం. నువ్వు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నువ్వు ఉల్లంఘిస్తే మీ కొడుకు లోకేష్ బాబు రెడ్ బుక్ అంటున్నారు కదా, రెడ్ బుక్ మంచి పరిపాలించండి. రెడ్ బుక్ పరిపాలన కాదు, రాజ్యాంగ పరిపాలించండి. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అతనికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు నిలిచింది అంటే ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వలన ఒక లౌకిక దేశంగా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు కూడా ఈ దేశంలో ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉన్నారంటే ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వలన
ఇన్ని తరాలు మారినా కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తూ ఉన్నారంటే అతని ఆశయాలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవచ్చు. అతను రచించిన రాజ్యాంగం అనేది ఒక దిక్సూచిలా ఈరోజు పనిచేస్తూ ఉంది. భావితరాలకు ఒక దిక్సూచిలా ఉంది ఆ రాజ్యాంగము. అందువలన అంబేద్కర్ గారు ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఒక దిశానిర్దేశం చేస్తూ నిలిచారు. ఆ రోజుల్లోనే సమాజ స్థాపన కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా అంబేద్కర్ గారి ఆశయాలను పాటిస్తూ సమాజ స్థాపనకి ఎంతగానో కృషి చేస్తూ అట్టడుగు ఉన్న వర్గాల అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేశారు. మనం తీసుకుంటే ఆ రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి 50% పదవులు అయితేనేమి, వర్క్స్లో అయితేనేమి అవకాశాలు కల్పించడమే కాకుండా వాళ్ళలో పేదరికాన్ని తొలగించడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మనం చూసాం. 2,75,000 కోట్ల రూపాయలను డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేసి వాళ్ళ పేదరికాన్ని తొలగించడానికి ఎంతగానో కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాని పరిస్థితి మనం చూసాం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని దొంగలో తొక్కుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడే మన రవీంద్ర గారు చెప్పినట్టుగా అంబేద్కర్ స్మృతివనాన్ని ఆ రోజు ఎంతో చక్కగా అంత పెద్ద విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం నిజంగా చాలా దారుణం, చాలా అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వమే దాన్ని మెయింటైన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మండుటెండలో పాఠశాలల దాహార్తిని తీరుస్తూ మజ్జిగ వల్ల పళ్ళ రసాలను అందించడం అభినందించదగ్గ విషయము అంటూ కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ విభాగపు నాయకులు కమలాకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీతంపేట దరి గాంధీ హరిజన విభాగపు ఆధ్వర్యంలో నేడు ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివేంద్రాల ఏర్పాటు ఎంతో అత్యుత్తమైన సేవ అంటూ కొనియాడారు. ఇంతటి మండుటెండలో ప్రజల దాహార్ద్రను తీర్చడమే కాకుండా శక్తిని అందించే పళ్ళ రసాలను కూడా అందించడం మరింత హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఈ స్ఫూర్తితో మరికొంతమంది సంఘ సేవకులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారని కోరారు. కార్యక్రమంలోని పెద్దాళ్ల రాజు, గంటెడ ఆదినారాయణ, మంచివెలి ఆదినారాయణ, జోరిగల కనకరాజు, గుమ్మడి గోపి, జోరిగల వెంకటప్పారావు, లక్ష్మణరావు, జామి శివ, వెంకటరెడ్డి, కనకరాజు, వినయ, అఖిల్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు, ఎందుకంటే అతని కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగిందంటే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ టైంలో అంటరానితనంలో కూడా అందరూ కూడా నెహ్రూ గారు కానివ్వండి అలాగే ఇంకా మిగతా పెద్దలు చాలామంది రాజ్యాంగానికి వెళ్తే ఒక్కొక్కరు 2-3 రోజులు, వారం రోజులు, 10 రోజులు లేచిపోతే ఇన్ని కంటిన్యూగా 74 రోజులు రాజ్యాంగాన్ని రాసి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరుండో డాక్టర్ అంబేద్కర్ గారిని కూడా ముఖ్యంగా మనం చేస్తాం. ఆ అర్హత పొందాలనుకుంటే మరి అప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుని కానివ్వండి, లేకపోతే రాజ్యసభ సభ్యత్వం కావాలనుకో అప్పుడు ప్రజెంట్ రాజ్యసభ సభ్యుల్లో బాబు జగజీవన్ రావు రాజ్యసభ సభ్యుడు, ఆయన బీహార్ నుంచి. అప్పుడు ఆయన రిజైన్ చేసి ఈయనకి ఇస్తే అప్పుడు సభ్యత్వంలో ముందుకెళ్ళి ఆయన రాయడం జరిగింది. అది మాత్రం 100% నిజమని కూడా ముఖ్యంగా మనం చేస్తాం. అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ పేరు వెంటనే మనకి ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం. ఎందుకనంటే 134 పుట్టినరోజు కూడా ఇంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తితో మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఒక విషయం అయితే నేను చెప్తున్నాను, ఈరోజు మన అందరం కలిసి ఉన్నాం. ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరం హ్యాపీగా బతుకుతున్నాం. అలాగే చిన్న క్యాస్టు, పెద్ద క్యాస్టు అనే ఎప్పుడు ఎక్కడ కూడా ఉద్యోగస్తుల్లో కానీ, చదువులో కానీ, అంటే ఒకప్పుడు మన పాతకాలంలో మన చిన్నప్పుడు మనం చదువుకున్నాం. నాకు బాగా గుర్తు ఏంటంటే చిన్నప్పుడు నేను 8th క్లాస్ చదివినప్పుడు అంబేద్కర్ గారి గురించి ఒక ఎలక్యూషన్ కాంపిటీషను లేకపోతే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టేవారు. అప్పుడు ఆయన కోసం తెలుసుకోవడానికి, ఆయన కోసం చదివినప్పుడు నాకు అనిపించేది, ఇన్ని కష్టాలు పడ్డారా, ఇంత బాధపడ్డారా, అంటే అసలు ఏంటి బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏంటి. నాకు ఇప్పటివరకు కూడా నాకు ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడూ లేదు. నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా అన్ని క్యాస్ట్లో ఉన్నారు కానీ ఎవరి క్యాస్ట్ ఏం తెలియదు. అంటే నేను అలాంటి కల్చర్లో నేను బతికాను. సో ఈరోజు ఇంత హ్యాపీగా ఉంటున్నాం అంటే
ఇంత ఆనందంగా అందరూ ఇందాక పెద్దరావు గారు చెప్పినట్టు తెల్ల చొక్కా వేసుకొని ధైర్యంగా తిరుగుతున్నామంటే ఆయన చలవే. నిజంగా అంబేద్కర్ గారు లాంటి వ్యక్తి మనకి దొరకడం మన అందరికీ అదృష్టం. అలాగే మన గాంధీ హరిజన సేవా సంఘానికి ఎప్పుడు ఎలాంటి అవసరమైనా నేను ముందుంటానని. విశాఖ డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్కు చెందిన 4 విద్యార్థులు సముద్రగడ్డి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడంపై దృష్టి సారించి మార్గదర్శకత్వం వహించడం ద్వారా తీర ప్రాంత కోత మరియు వాతావరణ మార్పులను పరిష్కరించడంలో అద్భుతమైన ముందడుగు వేస్తారు అంటూ చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ షరీఫ్ రెహమాన్ తెలిపారు. బుల్లయ్య కాలేజ్కు చెందిన ఎంఎస్సీ మైక్రోబయాలజీ విద్యార్థులు అశ్విని, కార్తికేయ, నారాయణ, హర్షిత, తేజాంబిక తమ పరిశోధనలను యుఎస్లో విజయవంతంగా పూర్తి చేసి తిరిగి స్వదేశానికి వచ్చిన నేపథ్యంలో వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అతిథులుగా ప్రొఫెసర్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ముకుందరావు, బుల్లయ్య కాలేజ్ సెక్రటరీ డాక్టర్ జి మధుకుమార్, గాంధీ సెంటర్ అధ్యక్షులు ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్, బుల్లెట్ ప్రిన్సిపల్ డాక్టర్ జిఎస్కే చక్రవర్తి తదితరులు హాజరై ప్రసంగించారు. నెక్స్ట్ స్టెప్లో ప్రపంచం ఎలా ఉంది అనే దాంట్లో మన ప్రమేయం లేకుండా మారిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ద పొల్యూషన్ విచ్ ఇస్ దేర్ ఆర్ ద అదర్ అన్రెస్ట్ ఇన్ పొలిటికల్ స్పియర్ ఆర్ వరల్డ్ వైడ్ అఫేర్స్, వార్స్, ఇవన్నీ దీనికి కారణాలు వేరువేరు మనుషులు. అయినప్పటికీ కూడా మనం బాగా ఉన్నా, మనం ఫిట్గా ఉన్నా, ఓపెన్గా ఉన్నా, మన ఎన్విరాన్మెంట్ని మార్చడానికి వేరే వేరే కారణాలు అవుతున్నాయి. కాబట్టి దాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంటే వరీయింగ్ కాజ్. అది దాన్ని ఎదుర్కోవాల్సింది మీరే, యంగ్ పీపుల్ హూ హ్యావ్ టు మేక్ దిస్ వరల్డ్ సేఫర్, more comfortable for people to come by for the next generations. And you have aptly recognized Vizag's problem, Vizag pollution. దాంట్లో కొంత ఆ క్రైమ్లో నాకు కూడా కొంత భాగం ఉంది. నేను పోర్ట్లో కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు ఔటర్ హార్బర్లో కోల్ హ్యాండ్లింగ్ మొదలుపెట్టింది నేనే. ఆ తర్వాత నేను వదిలేసినప్పటికీ కూడా అది చాలా పెద్ద సమస్యగా ఈరోజు మారడానికి కారణం ఒక విధంగా నేను కూడా కొంత కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. సో ఆ గిల్ట్ నాలో కూడా ఉంది. కానీ ఎంత చేసినప్పటికీ కూడా ఆ వ్యాపారానికి మనం బ్రతికే పరిస్థితులకి మధ్య బ్యాలెన్సింగ్ ఎలా తీసుకురావాలి అనేటువంటి దాంట్లో షరీఫ్ రెహమాన్ గారు కోర్టుకు కూడా వెళ్ళి పోస్ట్కి డైరెక్షన్ ఇప్పించారు. షీఈస్ యాక్చువల్లీ యాక్టివ్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్. కోర్టుకి వెళ్ళి తర్వాత కానీ మనం నాతో మాట్లాడుతూ ఓ పక్కన పోర్టు బిజినెస్ పోగొడితే కనుక దాని మీద డిపెండ్ అయ్యి ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ పోతుంది. అలాగని చెప్పి మనకి బయట నుంచి వచ్చే ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈ రోజున క్యాన్సర్ కానీ రకరకాల జబ్బులు, లంగ్ రిలేటెడ్ డిసీజెస్, ఇవన్నిటికీ కారణం ఎక్స్టర్నల్ పొల్యూషన్. మనం ఎంత బాగా ఉందో అనుకున్నా మనం బయటకు వెళ్తే మన కిటికీల్లో నల్ల దుమ్ము, ఎర్ర దుమ్ము కనిపిస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ ఎవరికైనా సరే. అందువల్ల దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అవుతుంది. దీనికి రకరకాల సొల్యూషన్స్ ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం కోసం వీలుగా మన సముద్రంలో లేనటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. దాంతోపాటు ఈ సిటీని పొల్యూషన్ ఫ్రీగా చేయడం ఎలాగా లేదంటే చాలా కృషి జరుగుతుంది. దాంట్లో ప్రొఫెసర్ రామకృష్ణారావు గారు మన కాలేజ్ గవర్నింగ్ బాడీలో కూడా ఉన్నారు. వారు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా ఉండటమే కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మెంబర్గా ఉండి అడ్వైజరీ బాడీస్లో ఉన్నారు. వారు కూడా చాలా కృషి చేస్తున్నారు. ఈ రోజున ఓటుతో కొన్ని ప్రాజెక్ట్స్ దీని గురించి చేయడం జరుగుతుంది. అందువల్ల రాబోయే సంవత్సరాల్లో మన వ్యాపారం దాంతోపాటు వచ్చే ఎంప్లాయ్మెంట్ని పోగొట్టుకోకుండా మనం సేఫ్గా మన పిల్లలు పీలుస్తున్న గాలిలో అస్తమానం ఇదేదో ఉంది, కోల్ ఉంది, వాటికి ఏమవుతుందని వరీ లేకుండా పెంచుకోగలము. ఎందుకంటే ఈ మధ్య నాకు ఆ కన్సర్న్ కూడా కొంచెం పెరిగింది. మన ఈ మధ్యనే నాకు ఒక మనోరాలు పుట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాన్ని చూపుతూ అంబేద్కర్ భావజాలాన్ని వెనక్కి నెడుతున్న వ్యతిరేక పద్ధతులను వ్యూహాత్మకంగా అవలంబిస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఎల్ఐసి వద్ద గల ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించిన అనంతరం సిపిఐ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ సమసమాజ స్థాపనకు రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు రూపొందించారని వాటన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ భావజాలాన్ని వెనక్కి నెడుతూ అంబేద్కర్ విగ్రహాలను మాత్రమే చూపెడుతున్నారంటూ మండిపడ్డారు. నిజమైన అంబేద్కర్ వాదులు ఆయన ఆదర్శవంతమైన భావాలను ప్రజలకు తెలియజేసేందుకు ముందుకు రావాలి అంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమం సిపిఐ నాయకులు పైడ్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ని ఈ రోజుకి అంగీకరించినటువంటి మనువాదులు అధికారంలో ఉన్నారు. వాళ్ళు కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పునీతం చేస్తున్నామని చెప్పని దాన్ని కడిగి మేమే అంబేద్కర్కి నిజమైన వారసులు అని చెప్పని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి అంబేద్కర్ భావజాలానికి పూర్తిగా భిన్నమైనటువంటి మనువాద భావజాలాన్ని ఈ దేశంలో అమలు జరపాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ పేరు జపించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. వాళ్ళతో ఒక ఇబ్బంది ఉంది. వాళ్ళు ఎప్పుడైనా ఎవరి పేరైనా లేకపోతే ఏ విధానమైనా వాళ్ళు ప్రకటిస్తే వాళ్ళకి నాశనం తప్ప మరొకటి లేదు. ఈరోజు అంబేద్కర్ని ముందుకు తీసుకొచ్చి అంబేద్కర్ భావజాలాన్ని వెనక్కి నెట్టేటటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి. మరి ఆ క్రమంలోనే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు రాజ్యసభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని లేపాయో దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు. ఏదో ప్రపంచంలోనే బ్రిటిష్ లైబ్రరీని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వాడు కార్ల్ మార్క్స్ అయితే ఆ కార్ల్ మార్క్స్ తర్వాత ఆ స్థాయిలో అధ్యయనం చేసిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన విగ్రహాన్ని మార్క్స్తో పాటు బ్రిటిష్ మ్యూజియంలో కూడా పెట్టారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి కానీ ఇవన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆ భావజాలాన్ని ముందుకు తీసుకొని పోతే తప్ప మానవాళి విముక్తికి సాధ్యం కాదని చెప్పని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజుని మన దేశంలో మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, ప్రత్యేకించి దళితుల మీద గిరిజనుల మీద జరుగుతున్న దాడులు ఎక్కడా కూడా నియంత్రించేటటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకించి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్గా ఉన్నటువంటి అటు కేంద్రంలోనే అధికారంలో రాష్ట్రంలోనే అధికారంలో ఉన్నటువంటి చోట్ల మరింత ఎక్కువగా దళితుల మీద మైనారిటీల మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళే మళ్ళీ అంబేద్కర్ పేరు జపించడం అని అంటే ఇది దెయ్యాలు వేదాలు వల్లించడం తప్ప మరొకటి కాదు. అందుకనే నిజమైన వారసులుగా అంబేద్కర్కి వారసులుగా ఉండాలని చెప్పని భావిస్తే ఖచ్చితంగా అంబేద్కర్ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని అమలు చేయాలి. దాంతోపాటు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయకుండా యథాతథంగా రాజ్యాంగాన్ని ఒక రక్షణ కల్పించేటటువంటి పద్ధతుల్లో అమలు చేసినప్పుడు మాత్రమే నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో నిన్ను వర్గాల అభ్యున్నతకే కృషి చేసిన మహానీయుడు అంటూ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతమైన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతకే ఆర్థిక పరిపుష్టికి రిజర్వేషన్లు ఏర్పాటు చేసి సమాజ స్థాపనకు కృషి చేస్తారు అంటూ కొనియాడారు. ఈరోజు విశాఖపట్నంలో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అత్యంత ఘనమైన నివాళులు భారతీయ జనతా పార్టీ సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాము కంటిన్యూ చేయడంలో బీజేపీ ముందు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. రాజ్యాంగ రూపకర్త, రాజ్యాంగ రూపశిల్పి, అట్లాగే అణగారిన వర్గాలని కూడా అందరితో పాటు సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆయన చేసిన కార్యక్రమాల వల్లనే ఈరోజు సంఘంలో కానీ సమాజంలో కానీ అంటరానితనము దూరమైందని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 5 చోట్ల ఎక్కడైతే నాగ్పూర్ ఉందో, ఢిల్లీ ఉందో, బాంబే ఉందో, మాహూ ఉందో, అట్లాగే లండన్లో కూడా వారు ఎక్కడైతే విద్యని అభ్యసించినప్పటి నుంచి, అట్లాగే పుట్టిన ప్రదేశం నుంచి, అట్లాగే ఏదైతే మరణించిన తర్వాత కూడా ఎక్కడైతే వారు జ్ఞాపకాలు ఉన్నాయో అన్నీ కూడా అక్కడ పంచతీర్థాలని చెప్పి అక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కూడా సుప్రీంకోర్టులో పెట్టించిన ఘనత, అట్లాగే ఏదైతే న్యాయశాఖ ఉందో అక్కడ కూడా పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడము అనేది చాలా చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ని బయటపెట్టారు.
ఆయన లీడ్ రోల్లోని దర్శకుడు శైలేష్కులను తెరకెక్కించిన హిట్ 3 సినిమా ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోని మేకర్స్ విశాఖ నగరంలో సంగం హాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న నాని సినిమాతో పాటు పలు విషయాలను షేర్ చేసుకున్నారు. 15 ఏళ్ల క్రితం వైజాగ్లో తిరిగిన విషయాలు తాను గుర్తు చేసుకున్నారు. నా పెళ్లికి ముందు దాదాపు 15 ఏళ్ల కిందట ఇక్కడికి ఓ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడినని, తర్వాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నానని అన్నారు. నాకు వైజాగ్తో స్పెషల్ బాండ్ ఏర్పడింది. అప్పుడైనా ఇప్పుడైనా వైజాగ్ వచ్చింది ప్రేమ కోసమే. వేరే ఎక్కడికి వెళ్ళినా నన్ను వాళ్ళు అన్న లేదా తమ్ముళ్లా చూస్తారు, కానీ వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుళ్లాగే చూస్తారు అంటూ నాని తన భార్య గురించి వైజాగ్తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నాని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రయత్నాలు చేసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులను ఆదరించారని నాని అన్నారు. హిట్ 3 అనేది కొత్త జానర్. ఇందులో మనకు అలవాటు లేని కొత్త టోన్ ఉంటుంది. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులను ఆదరించడానికి 100 ఉదాహరణలు ఉన్నాయి అని, వచ్చే మే 1న మీరు నేను మనమంతా గెలుస్తామన్న నమ్మకం ఉందని నానితో పలికారు. చాలా ఇంపాక్ట్ఫుల్ గా చేసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు దానికి ఎంత పెద్ద విజయాన్ని అందించారో మనకి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకొకసారి ఈ మే 1కి మీరు నేను కలిసి గెలుస్తామని నమ్మకం నాకుంది. జనాల మధ్యలో ఉంటే, మృగాల మధ్యలో ఉంటే, వైజాగ్ లో ఫ్యాన్స్ మధ్యలో ఉంటే సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఇలాంటి సెలబ్రేషన్స్ మనందరం కలిసి ఇంకా చాలా చాలా చేసుకోవాలి. భయపెట్టబోతున్నారని టీజర్ చూస్తే అర్థమైంది, కానీ మరీ ఇంతలా భయపెట్టేస్తున్నారండి బాబు. నాలాంటి పిల్లలు ఏమైపోవాలి? యాక్షన్ చూపించాలని కోరుకునే వాళ్ళని చేయండి. అందరూ ఫేమస్ వచ్చేసి నాని లవ్ స్టోరీలు, సినిమాలు, మీరు నాకు ఏ ఫస్ట్ ఒకవేళ మీకు ఇంతో పాటు అది కూడా ఇష్టమైతే మీరు కూడా ఫేమస్ పెట్టారు. సమాజ స్థాపన నిర్మాణానికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ అంబేద్కర్ యువసేన నాయకులు రవి సిద్ధార్థ తెలిపారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతిని పురస్కరించుకొని డాబా గార్డెన్స్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మానవాళి ప్రత్యేకించి అణగారిన వర్గాల యొక్క విముక్తి బ్రతికుండగా కొంతమంది ప్రపంచ మానవ హక్కుల యోధుడు శ్రీ విముక్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖ నగరంలో ఉన్నటువంటి అనేక వేల లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వేదిక సందర్భంగా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి సార్. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యార్థులు చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకి కనీసం ప్రత్యేక లోన్ మేళ
కండక్ట్ చేయండి, ప్రత్యేకమైనటువంటి జాబ్ మేళా కండక్ట్ చేయండి. ఎవరైతే డౌన్ టౌన్ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందుతారో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎవరైతే డౌన్ టౌన్ ఉన్న ప్రజలు అభివృద్ధి చెందుతారో అప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుంది. దేశ సమగ్ర అభివృద్ధి జరగాలంటే కనీస హక్కులు లేనటువంటి ప్రజలకు చెయ్యి అందించినప్పుడు మాత్రమే ఈ దేశం పురోభివృద్ధి సాగుతుంది. అదే బాబాసాహెబ్ ఆకాంక్ష. డాక్టర్ అంబేద్కర్ యొక్క జయంతిని ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయం తెలిస్తే కింద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు కాపాడుతూ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకు లోను వ్యాపారం అవకాశాలు కల్పించినాడు ఈ ప్రభుత్వం రాజ్యాంగ దిశగా ముందుకు సాగుతుందని తెలియజేసుకుంటూ రవిసిద్ధార్థ భీమసేన జై భీమ్. విశాఖ పెదవాల్తేరు సమీపంలో గల శ్రీ కరకచెట్టు పోలమాంబ వార్షికోత్సవ వేడుకలు తొలేల ఉత్సవం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించాము అంటూ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. అమ్మవారి ఉత్సవ నేపథ్యంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు ఆలయ ప్రధాన ద్వారం వద్ద బారులు తీరారు. అమ్మవారికి తొలివారం అభిషేకాలు అలంకరణలతో ప్రత్యేక పూజాధికారాలను నిర్వహించినట్లుగా ఆయన ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు తమ మొక్కులను చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను కాగా గతంలోని అమ్మవారిని జీడిపల్ల అమ్మవారి అని పిలిచేవారని దానికి గల కారణాలను ప్రధాన అర్చకులు వాజీ న్యూస్కి వివరించారు. విశాఖ పెదవాల్తేరు సమీపంలో గల శ్రీ కరకచెట్టు పోలమాంబ వార్షికోత్సవ వేడుకలు తొలేల ఉత్సవం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు సెలవిచ్చారు. విశాఖపట్నం శ్రీ కరకచెట్టు పోలమాంబ దేవస్థానం గత 30 ఏళ్ళ దగ్గర నుంచి కూడా 1990లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా వార్షిక మహోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. అయితే దినదినము కూడా ప్రవర్ధమానం అవుతూ ఇక్కడ ఉగాది మొదటి ఆదివారంతో చాటింపుతో ప్రారంభమై మర్నాడు రాట మహోత్సవం ఉంటుంది. అంకురార్పణ అనంతరం పెదవాల్తేరు 14 గ్రామాల్లో కూడా చాటింపుతో ప్రారంభమై మర్నాడు 7వ తారీఖుని చాటింపు వేసిన మర్నాడు ఇక్కడ దేవర పండుగ అని చెప్పేసి పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ దేవస్థానం నుండి పుట్ట బంగారాన్ని తీసుకొచ్చి పెదవాల్తేరు గ్రామంలో ఉన్నటువంటి పెద్దిళ్ళు మధ్యవారి వంశస్థులైనటువంటి పెద్దింటి దగ్గర అమ్మవారిని నిలపడం జరుగుతుంది. నిలిపి ఈ 9 రోజులు కూడా అత్యంత వైభవంగా గ్రామంలో వివిధ రకాల గారెడీలు, కోలాటాలు, భజనలు ప్రతినిత్యం కూడా పూజలు జరుగుతుంటాయి. తర్వాత అయిన దగ్గర నుంచి తొలేల మహోత్సవం అని చెప్పేసి మాకు 10వ రోజుని ఈ యొక్క రాటేసిన 10వ రోజుని అమ్మవారి అనుపు మహోత్సవం జరుగుతుంది. అనగా ఈరోజు తొలేల మహోత్సవం అంచేత పండగ ముందు రోజు తొలేల మహోత్సవం జరుగుతుంది. తొలేల మహోత్సవంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తుంటాడు. అయితే ఈ దేవాలయాల ఉత్సవాల సందర్భంగా మా దేవాలయ ఈ కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీ గాయత్రి గారు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగే ఈ యొక్క మహోత్సవంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహోత్సవంలో వచ్చిన ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉచిత మంచినీళ్ళు, అలాగే ఈ వేసవ కాలం కాబట్టి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, అలాగే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ ఉచిత ప్రసాదం కూడా, అలాగే బార్గేట్లు, టెంట్లు అన్నీ కూడా అమ్మవారి ఎండ ఎవరికి కూడా వడదెబ్బ తగలకుండా టెంట్లో వేసి క్యూ లైన్లో అందరినీ కూడా అప్రమత్తం చేసి తగిన విధంగా అన్ని విధాలా సహకరించి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాలకి పోలీసు వారి సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు అలాగే ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం దేవాలయం అంతా కూడా శుభ్రంగా ఉండేలాగా జీవీఎన్సీ వారు సహకారంతో వాళ్ళు సహకారం తీసుకోవడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారు అయినటువంటి అన్నపూర్ణం గారు, అలాగే డిప్యూటీ కమిషనర్ గారు అయినటువంటి సుజాత గారు మరియు కమిషనర్ గారు ఆర్జేసీ గారు వాళ్ళందరితో పండగ ముందుగా అందరూ కూడా గ్రామస్తులతో ఇక్కడ సమావేశమై ఏ విధంగా నడపాలి, ఏ విధంగా
ఇదంతా కూడా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంతో వారితో చర్చించి వాళ్ళ యొక్క సహకారంతో కూడా ప్రజలందరికీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఈరోజు తొలి రోజు రాత్రి 10:30 నుంచి కూడా అమ్మవారికి తొలి పూజ కార్యక్రమం అంటే పంచామృత అభిషేకం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా రాత్రి 10:30 కల్లా దేవాలయానికి చేరుకుంటారు. దేవాలయానికి వచ్చి అందరూ కూడా పుణ్యవాచన గణపతి పూజ అనంతరం భక్తులందరి చేత స్వయంగా వారి చేతుల మీదుగా అమ్మవారికి స్వహస్తాలతో అభిషేకం చేసుకొని అమ్మవారిని సేవించి వాళ్ళకి తీర్థప్రసాదాలు వాళ్ళకి ఇవ్వాల్సిన అమ్మవారి కుంకుమ పసుపు ప్రసాదాలు ఇచ్చి వాళ్ళు వెళ్ళిన అనంతరం ఇంచుమించు 2-3 అవుతుంది. అయ్యేసరికి తెల్లారుజాముని 2 గంటల నుంచి కూడా అప్పటికే ఈ యొక్క క్యూ లైన్స్లో భక్తులందరూ కూడా రాత్రి 12 నుంచి కూడా వేయించేసి ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ త్వరగా వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ క్యూ లైన్లో అలాగే పిల్లలకి పాలు ఇటువంటివి కూడా ఏర్పాటు జరిగింది. అంచేత భక్తులు మరియు పెద్ద గ్రామాల్లో అలాగే కొంతమంది సేవా సంస్థల ద్వారా ఉచిత మజ్జిగలు ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు జరిగింది. అయితే ఈవేళ అనుపు కార్యక్రమం తెల్లారుజాము 4 గంటలకి ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా దేవాలయంలో హారతి అయిన తర్వాత 18 మంది ముత్తైదులతో దీపాలు వెలిగిస్తూ అమ్మవారికి 18 రకాల స్వీట్స్ ప్రసాదాలు అమ్మవారికి సారి కింద రావడం జరుగుతుంది. అమ్మవారికి ఆ హారతులన్నీ ఇచ్చిన తర్వాత సారి అమ్మవారికి సమర్పించిన తర్వాత అది అందరికీ కూడా భక్తులకి సమర్పించడం జరుగుతుంది. జై పోల్మాంబ, జై జై పోల్మాంబ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంటూ కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షులు బోసి వెంకటరమణ పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని డాబా గార్డెన్స్ ఎల్ఐసి బిల్డింగ్ దరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేటికి దళితులపై దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఇది అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ నిర్మాణాన్ని సృష్టించడమే అంబేద్కర్ లక్ష్యంగా రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు ముందుకు రావాలి అంటూ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా జరుపుకోవటంలో యునైటెడ్ కింగ్డమ్ దేశాల్లో కూడా ఈవేళ ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇవాళ ఐక్యరాజ్య సమితి 15 సంవత్సరాల క్రితం జ్ఞానదినంగా ప్రకటించే ఉంది ఏప్రిల్ 14ని. అయితే మన దేశంలో కొంతమంది అంబేద్కర్ గారికి అర్పించేటువంటి నివాళులు నిజమైన నివాళులు కాదేమో అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. ఎందుకు అంటే పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలు సాక్షాత్తు పార్లమెంట్లోనే అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని కాదని ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రిజర్వేషన్లని చంపేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న మైనారిటీలని పరాయి జీవులుగా మారుస్తూ వక్ఫ్ చట్టాన్ని ఆమోదించింది ప్రభుత్వం. ఈ రీత్యా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉంది. మీకు నిజంగా అంబేద్కర్ గారి మీద విశ్వాసము, చిత్తశుద్ధి, భక్తి, గౌరవం ఉన్నట్టయితే ఆయన రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి ఇబ్బంది కలగకుండా సజావుగా ప్రజలందరి హక్కుల రక్షణ కోసం మీరు పరిపాలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆర్కేపీ సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సంఘం రాష్ట్ర నాయకులు చిన్న మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. నేటి ప్రభుత్వాలు ఆ సంస్కరణల చట్టాలను తప్పకుండా పాటించాలని సూచించారు. ఈరోజు అంబేద్కర్ జయంతి అంటే నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఇటువంటి గొప్ప జయంతిని మనం ఒక పండుగగా మనం ఆ సెలబ్రేషన్ చేసుకోవాలి. నిజంగా భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కూడా కలిసి చేసుకోవాల్సిన ఏకైక పండుగ, అతి గొప్ప పండుగ ఏదైనా ఉన్నదంటే అది అంబేద్కర్ జయంతి. మరి ఈరోజు అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టడం వల్ల అనేక అణగారిన వర్గాలు ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి.
మహిళలకు ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఆస్తిలో కానీ ఇందులో అయినా సరే సమాన ఓటాలు వస్తున్నాయంటే దానికి కారణమైన ఏకైక నాయకుడు అంబేద్కర్ జయంతి మన అంబేద్కర్ గారు. అలాంటి ఈరోజు అంబేద్కర్ జయంతిని ఇంత ఘనంగా భారతదేశం అంతా చేసుకోవాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపుని యూత్ ప్రెసిడెంట్గా నాదొక పిలుపు. పాత్రికేయ రంగంలో వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటి సమాజానికి తమ వంతు సేవలు అందిస్తున్న 2 తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల్లో అందజేయడం ఆనందంగా ఉంది అంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2024-25 కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఉత్తమ పురస్కార గ్రహీతలకు ప్రశంసా పత్రాన్ని ముఖ్య అతిథి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చేతుల మీదుగా అందజేశారు. కాగా వాజీ న్యూస్ ఛానల్ కు సంబంధించి ఉత్తమ లోకల్ కేబుల్ న్యూస్ రీడర్స్ విభాగంలో విశాఖ వాజీ న్యూస్ రీడర్ మీనాకు ఉత్తమ న్యూస్ రీడర్ గా పురస్కారాన్ని అందించడం జరిగింది. ఇది స్థానిక న్యూస్ రీడర్లకు గొప్ప ప్రోత్సాహంగా ఉంటుంది అంటూ పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అంటూ తమ సనాతన సాంప్రదాయాన్ని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గౌరవనీయులు మాన్యశ్రీ నూతలపాటి వెంకట తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతల్బోనితిల్ నీవు నానుల్లంబంధున నిలచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్ల అంతే అంటారా? మీ పేరు చెప్పండి. వాకా మంజుల సాక్షి ఫీచర్స్ విభాగం నుండి కంగ్రాచులేషన్స్ అండి. అందుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సోదర జర్నలిస్టులందరికీ, ఇతర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా క్షమించాలా, కొంచెం సేపు ఆలస్యమైంది. అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది రావటానికి. సో అందుకని కొంచెం లేట్ అయింది, క్షమించాలా. నేను కూడా మరి నాకు తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది కొన్ని సమస్యల మీద. ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక ప్రత్యేకించి ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను. ఆషామాషిగా అది నాకు ఇస్తారా లేదా అనేది కూడా నాకు ఒక డౌట్. ఎందుకంటే నాకు జర్నలిజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అయినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు అడిగారు, ఈ నువ్వే రాసావా ఎవరన్నా రాశారా అని చెప్పి. లేదు నేనే రాశానని చెప్పి మరి ప్రూవ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు దానికి కన్విన్స్ అయ్యి నువ్వు జర్నలిస్ట్ అంటే ఎడిటోరియల్ ఇది కాకుండా రిపోర్టింగ్కి సిద్ధమేనా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, ఏదైనా చేస్తానని చెప్పి రెండో రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను. విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను. ఆ రకంగా కొన్నాళ్ళ పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్ ఉద్యోగం అంటే ఇది దాదాపు 1981 ఆ ప్రాంతం. దాదాపు 8 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయినటువంటి. అప్పటికి ఇప్పటికి కూడా
చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడు కొద్దిమంది మాత్రమే జర్నలిస్టులు ఉండేవాళ్ళు, ప్రత్యేకించి పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళే జర్నలిస్టులు. ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని పనిచేసేటటువంటి జర్నలిస్టులు కానీ టీవీ జర్నలిస్టులు కానీ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు కొద్దిమందే ఉండేవాళ్ళు. కాబట్టి మా ఒక విజయవాడ నగరంలో మొత్తంలో చూసుకుంటే ఒక 7-8 మంది 10 మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు. చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడికి పోయినా మర్యాద చేసేవాళ్ళు. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని నిర్వహించబడుతున్న అచీవర్స్ జూనియర్ కాలేజ్ ఇంటర్ ఉత్తమ ఫలితాల విజేతలు 40 మందికి గోల్డ్ మెడల్స్తో సత్కరించారు. సోమవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రీజనల్ బిజినెస్ సేల్స్ హెడ్ నిశాంత్ మిశ్రా, అసిస్టెంట్ డైరెక్టర్లు వై లక్ష్మీనారాయణ, ఈశ్వర్ ప్రసాద్ గోల్డ్ మెడల్స్తోని వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీట్ జేఈఈలలోని ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మాదిరిగానే ఏ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో 991 మార్కులు సాధించి కొల్లి హంసిక రాష్ట్రంలోని టాప్ 3గా నిలిచిందని తెలిపారు. అదేవిధంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కప్పల ఉదయ్ 464/470, సాత్విక్ 463/470, సారిక 462 మార్కులు సాధించి ఉత్తమ విద్యార్థులని గుర్తించబడ్డారని అన్నారు. వెలువన్న ఇంటర్ ఫలితాల్లో 99% ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. 991 మార్కులతో కొల్లి హంసిక, 984 మార్కులు జయకర్, నాగస్వాతి, సారిక సాధించారని చెప్పారు. అదేవిధంగా తమ విద్యార్థులు నేహాదేవి 430, దర్శిక 427, రోషిని 984/1000, హేమలత 983, సంజన 982 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారని చెప్పారు. విజేతలైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకాష్ అచీవర్స్ విద్యా సంస్థలకు చెందిన ఫ్యాకల్టీ సభ్యులు జి సంతోషి, రవికాంత్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 434 out of 440. These extraordinary achievements are a reflection of the personalized academic planning and expert guidance that the students receive at Akash and Achievers, strengthened through its association with Achievers Junior Colleges. Shri Deepak Verotra, Managing Director and CEO, Akash Educational Services Limited said, "We are proud to celebrate the outstanding achievements of our students in the intermediate public examinations. Special congratulations to girl Kolli Hamsika for securing a position among the top 3 in the state while topping the district. These results further enhance Akash commitment to fostering academic excellence. AESL, Akash Educational Services Limited, is organizing celebration across all Visakhapatnam." ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫలితాలు ద్వారా సాధించిన ఘనతకి సత్కరించడానికి మనం ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాము. సో ఇక్కడ మనం ఆకాష్ మరియు అచీవర్స్ జూనియర్ కాలేజ్ కొలాబరేషన్ ద్వారా అద్భుతమైన ఫలితాలు అనగా మనకి సెకండ్ ఇయర్లో 991 మార్క్స్తో కొల్లి హంసిక జిల్లా టాపర్గా నిలవడం అనేది మనం ఇక్కడ సత్కరించడం జరిగింది. మరియు ఇంకా ఫస్ట్ ఇయర్లో కూడా ఎంపీసీ 466, బైపీసీ 434 లాంటి అద్భుతమైన మార్కులతో, అంటే కొంతమంది టాపర్స్ మార్క్స్ మాత్రమే మేము ఇక్కడ చెప్పగలుగుతున్నాము, కానీ 100కి 99% పాస్ పర్సంటేజ్తో ఆకాష్ విద్యా సంస్థలు మరియు అచీవర్స్ జూనియర్ కాలేజ్ ద్వయంతో ఒక అద్భుతాన్ని ఇక్కడ సృష్టించడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రత్యేకమైన శ్రద్ధ అనేది మాటల్లోనే కాకుండా ఆల్మోస్ట్ జూన్ నుంచి ఈ ఫైనల్ ఎగ్జామ్కి తర్ఫీదు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంటే లాస్ట్ 2-3 నెలలు మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ని చదివించడం అనే సంప్రదాయానికి విరుద్ధంగా మొదటి నుంచి కూడా మనం ఈ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన తర్ఫీదు ఇవ్వడం ద్వారా స్టూడెంట్కి స్ట్రెస్ని తగ్గించడం ద్వారా, ఒత్తిడిని తగ్గించడం ద్వారా వాళ్ళ
10th క్లాస్లో ఏవైతే మార్క్స్ వాళ్ళు సాధించారో ఆ పర్సంటేజ్ని అద్భుతంగా దాటినట్టుగా ప్రతి ఒక్క పేరెంట్ మాకు చెప్పడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. అంబేద్కర్ ఆశయాలను యువతకు ప్రేరణగా బోధించాలి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారుల పిలుపు. సముద్ర గడ్డి పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరించడంపై విద్యార్థులు చేస్తున్న పరిశోధనలు విజయవంతమయ్యాయి. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ విద్యార్థుల పరిశోధనలపై వెల్లువెత్తిన అభినందనలు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవాలు. అమ్మ దర్శనంతో కొంగు బంగారం అవుతుందని తెలిపిన ప్రధాన అర్చకులు శ్రీనివాస చక్రవర్తి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.